హలో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అరటిపళ్ళు డజను, అర డజను అలా తెచ్చుకుంటాము. అవి 2-3 రోజుల్లో తింటే అయిపోతాయి. ఒక్కోసారి తినలేకపోతే అరటిపళ్ళు ఇలా నల్లగా మారిపోతాయి. సమ్మర్లో అయితే మరీ తొందరగా మారిపోతాయి. ఇలాంటి అరటిపళ్ళు తినాలంటే ఎవరు ఇష్టపడరు. ఫ్రెండ్స్, ఇలా నల్లగా మారిన అరటిపళ్ళని మనం సాధారణంగా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. కానీ ఇవి నేను దేవుడి దగ్గర పెట్టిన పళ్ళు, అందుకని నాకు వీటిని పడేయాలనిపించలేదు. అందుకని వీటితో ఒక టేస్టీ డ్రింక్ తయారు చేశాను. అది ఎలా తయారు చేశానో ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్, ముందుగా ఈ అరటిపళ్ళని ఇలా మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ పాలని గంట క్రితం నేను తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ పాలని ఇప్పుడు మనము బ్లెండ్ చేసుకున్న అరటిపళ్ళ మిశ్రమంలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా కొన్ని పాలు పోసి మిక్స్ చేసుకోవాలి. అది పూర్తిగా మిక్స్ అయిన తర్వాత మిగిలిన పాలు కూడా పోసి బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా బ్లెండ్ అయిపోయింది. బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని గ్లాస్లో పోసుకొని సర్వ్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మిల్క్ షేక్ పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ బనానా మిల్క్ షేక్లో యాడ్ చేసుకున్న పాల మిశ్రమం ఎలా తయారు చేసుకున్నానో చూద్దాము. ఫ్రెండ్స్, నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని వాటిని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకున్నాను. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మీగడ ఫామ్ అవుతుంది. పాలు మరుగుతూ ఉన్నప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేస్తున్నాను. షుగర్ వేశాక ఒకసారి బాగా కలుపుకొని షుగర్ మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాలు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల పాలు ఒక చిన్న బౌల్లో తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చిన్న బౌల్లో తీసుకున్న పాలలో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో వేసి ఈ మిశ్రమం పాలలో కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మరుగుతున్న పాలలో చిటికెడు ఇలాచీ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మరిగించుకున్న తర్వాత పాలు ఇలా కాస్త చిక్కబడతాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలని రూమ్ టెంపరేచర్ వరకు చల్లార్చుకోవాలి. ఫ్రెండ్స్, పాలు చల్లారేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే పాల మీద మీగడ ఫామ్ అవుతుంది. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, 1 గంట తర్వాత మనం మిల్క్ షేక్ రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా బాగా మగ్గిన అరటిపళ్ళతో మిల్క్ షేక్ తయారు చేసుకుంటే దీన్ని ఎవరైనా హ్యాపీగా తాగేయచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా, హెల్దీ అయిన టేస్టీ బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.